అంటే దాదాపు 3,000 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 3,000 మంది సర్పంచులు కావాల్సిన వాళ్ళు ఎలిజిబిలిటీ పెట్టుకొని సర్పంచులు కావాల్సినటువంటి వాళ్ళ రాజకీయ హక్కు అధికారాన్ని వీళ్ళు బూడుపుటాన్ని చేసి రాత్రి ఏదో జీవోలు తీసుకొచ్చి కథం పెడదామనే ఒక కుట్ర జరుగుతున్నది అని అయితే కనబడుతున్నది. చాలా చాలా స్పష్టంగా కనబడుతున్నది. కేసీఆర్ మోసం చేసిండు, కోర్టులను కూడా మత్పరిచిండు, మాయ చేసిండు. ఇది కూడా లాస్ట్ పంచాయతీ రాజ్ మినిస్టర్ జానారెడ్డి ఉన్నప్పుడే కొంతమందితో నేర్పించింది వీళ్ళకి రిజర్వేషన్ కట్ చేయాలని చెప్పని. ఇంకోటి నువ్వు అంటున్న పాయింట్ 50% అయితే ఇప్పుడు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు రిజర్వేషన్ వీఆర్ సపోర్టింగ్, మనం అపోజ్ చేసేది ఏం లేదు. కానీ ఆ 10% ఇచ్చినాక ఇప్పటికే నువ్వు ఆల్రెడీ 50% ఏదో లిమిట్ క్రాస్ చేసినావు. తమిళనాడులో ఎట్లా ఇస్తున్నారు, బీహార్లో ఎట్లా ఇస్తున్నారు, 60 to 60% అక్కడ ఎట్లా ఇస్తున్నారు. బీహార్లో కులగణన చేసిన తర్వాత అప్పుడు న్యాయం జరిగింది. వన్ డే ఒక సింగిల్ స్ట్రోక్ లా 2,08,000 మందికి అధ్యాపకులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇమీడియట్ రిక్రూట్మెంట్. రేపు ఇక్కడ జనాభా ఎంత ఉన్నది అనేది కనుక నువ్వు లెక్క కడితే అప్పుడు దాని దామాషా ప్రకారంగా ఈ రిజర్వేషన్స్ వస్తాయి.